ఏమంటారు? అవును, నిజమే. అలాంటప్పుడు ప్రభుత్వం కొత్త యూనివర్సిటీలు కాలేజీలు పెట్టి నిరుద్యోగుల సంఖ్య పెంచడం బాగాలేదంటారు కొందరు. మీరు అంతేనా? అంతే. అదే మీ పొరపాటు. తాడు చాలేదని భావి పుచ్చరాదు. ఉద్యోగాలు లేవని చదువులు మానరాదు. ఆడ మగ అందరూ చదవాల్సిందే. అయితే దీన్ని పరిష్కరించే మార్గాలు యోచించాలి. దీనికి నేను ఒక చక్కని మార్గం ఆలోచించాను. చెప్పమంటారా? చెప్పండి. కొంచెం మంచిని తీసుకోండి. నో థ్యాంక్స్. చూడండి, ఆస్తులు ఉన్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఉద్యోగాల కోసం పోటీ చేయకూడదంటారు. దాంతో 25 నిరుద్యోగ సమస్య తగ్గుతుందంటారా? అవును. అలాగే ఉద్యోగం ఉన్నవాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఉద్యోగం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. దాంతో సగం తగ్గుతుందంటారా? అవును. ఇకపోతే బీదవాళ్ళు మిగిలారు. వీళ్ళు కేవలం ఉద్యోగాల కోసం పోటీ పడే కంటే భాగ్యవంతుల పిల్లల కోసం పోటీ పడి పెళ్లి చేసుకుంటే 3 వంతులు తగ్గుతుంది. ఇకపోతే మిగిలింది 25. వీళ్ళకి ఎలాగో పోటీ లేకుండానే ఉద్యోగాలు దొరుకుతాయి. ఎలా ఉంది నా ప్లాన్? చాలా బాగుంది. థ్యాంక్స్. నా ప్లాన్